ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందగడాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. మీనరాశి వారికి 2026 మే మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మీనరాశి వారికి ఈ మాసంలో మొదటి 3 రోజులు మాత్రమే బాలేదు. 1, 2, 3 మే 1, 2, 3 జాగ్రత్త. ఎందుకంటే అనేక రకాల ఇబ్బందులు, ముఖ్యంగా తొందరపాటు నిర్ణయంతో ఏమో 10 కోట్ల ఆస్తి కూడా పోగొట్టుకోవచ్చు, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి ఉన్నటువంటి 4-5 కోట్లు కూడా పోగొట్టుకోవచ్చు, వాహనాన్ని పోగొట్టుకోవచ్చు, ఉద్యోగాన్ని కోల్పోవచ్చు, ఆరోగ్య విషయంలో ఇబ్బందులు పడవచ్చు. ఆ 3 రోజులు ముప్పేట దాడి అంటారు కదా, అలాంటి రాజకీయ నాయకులు కూడా అవమానాలే, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీకి ఇబ్బందులే. బట్ ఆ 3 రోజులు మీరు మౌనంగా ఉంటూ ఇంటి పట్టునే ఉండి పెద్దవాళ్ళకి సేవ చేసుకుంటూ భగవద్ ధ్యానం చేసుకుంటూ సుందరకాండ పారాయణం, దత్తాత్రేయ స్వామి పారాయణం, లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, దేవాలయం కూడా వెళ్ళకుండా ఇల్లే దేవాలయం, తల్లిదండ్రులే దేవుళ్ళు, వాళ్ళతో ఉండండి. తప్పకుండా మీకు ఈ 3 రోజులు చాలా మంచి జాగ్రత్తలు పాటిస్తే మీకు ఈ మాసం మొత్తం అద్భుతం. మరి 3 రోజులు బాగాలేదు మొదటి వారంలో, తదుపరి 4 రోజుల నుంచి మొదలు పెడితే అంటే 4వ రోజున స్టార్ట్ చేస్తే ఈ మే మాసం మొత్తం కూడా మీకు అద్భుతమే. 2వ వారంలో చాలా సౌకర్యవంతమైన శుభయోగాలు, 3వ వారంలో ధనకనక వస్తువు లాభాలు, 4వ వారంలో సంతాన యోగం, వివాహ యోగం, విదేశీయానం, బంధులాభం, ఆకస్మిక ధన ప్రాప్తి లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఇది మీ రాశి ఫలితాలు. ప్రతి విషయంలో మీకు అనుకున్న సాధించుకునే అవకాశం, గొప్ప వ్యక్తిత్వం, ధైర్యము, స్థైర్యము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్త శ్రవణం. అది వివాహం కావచ్చు, సంతాన వార్త కావచ్చు. కొంతమంది డాక్టర్లు వచ్చేసరికి లేదంటే ఎల్లుండి కల్లా మీకు ఆపరేషన్ చేయాలంటారు. మనకి దురదృష్టం పల్లె అని చెప్పేసి 4 లక్షలు 10 లక్షలు రెడీ చేసుకుంటాం మనం. అంటే ఆపరేషన్ రెడీ చేసరికి ఒక సీనియర్ డాక్టర్ వస్తారు, ఆయన ఎందుకు ఈయనకి ఆపరేషన్ ఎందుకంటే అక్కర్లేదని చెప్పేసి ఏదో చిన్న మాత్రతోనే మన రోగాన్ని పూర్తి చేస్తాడు, అంటే రోగ నాశనాన్ని కలిగిస్తాడు. అటువంటి అదృష్టం కూడా ఉండవచ్చు. అంటే ఆపరేషన్ లేనటువంటిది, శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కూడా ఉండవచ్చు. ఇది ఆశ్చర్యం. మనకి డెలివరీకి ఉంటుంది పాపం, మన అమ్మాయో మన కోడలో వెంటనే వచ్చేసి లేదంటే సిజేరియన్, సి సెక్షన్, అందరికి ఒక దరిద్రపు అలవాటు సి సెక్షన్ చేసుకోవడం. మొదటిసారి రెండవసారి గ్యారంటీకి సి సెక్షన్ చేయాలి. ఎవరు చెప్పాడు అలా అని చెప్పేసి? నార్మల్ డెలివరీకి ప్రయత్నం చేయండి, అప్పుడు అనుకూలంగా ఉంటుంది, శరీర సౌష్ఠవం బాగా ఉంటుంది. మనం మొదట్లో చెప్పుకున్నాం కదా పిల్లల గురించి, ఒకటే సంతానం. ఎందుకంటే కొంత ఆర్థికమైన పరిస్థితి చెప్తారు. రెండవది మన ఫిగర్ కోసం, ఫిగర్ అనగానే కామెంట్ చేయకండి, శరీర సౌష్ఠవం అంటారు దాన్ని. అంటే మన బలంగా కనబడాలి, మంచి నీట్గా బలంగా ఉండాలన్నటువంటి భావన ఉంటుంది. అది మగవాడికి ఆడదానికి తప్పులేదు. కానీ దానికి డెలివరీ అయిన తర్వాత దానికి తగినటువంటి పథ్యము చేసి నడుము కట్టు గట్టి కట్టుకొని కొన్ని నియమాలు పాటిస్తే మన యొక్క శరీర సౌష్ఠవం బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారులు, మా అక్కలు, మా చెల్లెళ్ళందరూ బలంగా లేరా? శరీర సౌష్ఠవం బ్రహ్మాండంగా ఉన్నారు. మా కోడలు మా అక్క ఒకే చూస్తే అక్క చెల్లెలు అనుకుంటారు ఎవరైనా సరే. అలా ఉంది మా అక్కయ్య గారు. మా అమ్మ అలాగే ఉండేది, నన్ను మా అమ్మని చూసి నన్ను మీ అక్కన అనేవాడు, నన్ను అటువంటిది బ్రహ్మాండంగా ఉండేవాడు. అంటే సరైనటువంటి పథ్యము పాటిస్తే బాగా ఉంటుంది. అబ్బాయి మనం పాటించాడు. దానికోసం ఒకటే సింగిల్ పేరెంట్, ఒక డాక్టర్, ఒక సన్ను చాలండి, వాడిని పెద్ద సరిపోతుంది. స్తన్యం ఇవ్వడానికి, పాలు పట్టడానికి మనకు వచ్చినటువంటి దౌర్భాగ్యం. దానివల్ల మనం సింగిల్ పేరెంట్గా ఉండిపోతే వాడు లాస్ట్కి చనిపోయినప్పుడు వాని ఇంటి పక్కన వాడిని భోజనం చేయడానికి ఎవరు రారు. వాడికి మనం చచ్చిపోతాం 50-60 ఏళ్లకో, కానీ వాడు చచ్చిన తర్వాత మనకైతే 10 మంది ఉన్నారు, వాడికి ఎవరు లేడు. వాడి కర్మదారు వాడు పెళ్లి చేసుకోకపోయినా, ఆ కూతురు పెళ్లి చేసుకోకపోతే, వాళ్ళకి ఎవరు ఉండకపోతే వీడిని పాడు ఎవరు కడతారు, వీడిని సాగు ఎవరు కడతాడు? ఏమనంటే మీకు కోపాలు వస్తాయి. ఎవరికి కావాలి? సింగిల్ పేరెంట్. పక్కన ఒక తమ్ముడు అక్కన ఉంటే రాఖీ పండగకి, దీపావళి పండగకి, మంగళహారతికో, అలగడానికో, మెప్పియడానికో, కోపపడడానికో, సంతోషపడడానికో ఇద్దరు ఉంటే సరే, కనీసం 2 ఉంటే సరిపోతుంది. నేను 4 కనమంటున్నా. నేను నీ సొమ్మేం పోయి కడమంటావు, నువ్వు తూతూ మంత్రాలు చదివితే నీకు డబ్బులు వచ్చేస్తాయి. ఎవరిస్తారు డబ్బులు? అలా తూతూ మంత్రం చదివే వాళ్ళు భాగ్యనగరంలో 18 లక్షల మంది ఉన్నారు, 1,80,000 మంది ఉన్నారు. వాళ్ళందరికీ డబ్బులు రావట్లేవు, వాళ్ళందరికీ పేరు లేవు. తూతూ మంత్రాలు చదివితే డబ్బులు రావండి. ఎవడి కర్మకి ఎవడికి ఎంత పని చేస్తే అంత డబ్బే వస్తుంది. అందరికి వచ్చినట్టుగా రావండి. ఒక బ్రాహ్మడు బెంజిగా తిరుగుతాడు, ఒక బ్రాహ్మడు నేను XU700 తిరుగుతాను, నాకు ఇబ్బంది ఏం లేదు. మరి బెంజికా తిరిగేవాడు ఉన్నాడు, మార్చేడు తిరిగేవాడు ఉన్నాడు, మోటార్ సైకిల్ తిరిగేవాడు ఉన్నాడు, సైకిల్ తిరిగేవాడు ఇప్పటికీ ఉన్నారు. ఎవరి స్థాయి తగ్గట్టుగా, ఎవరి గొంతు తగ్గట్టుగా, ఎవరి హస్తవాలు తగ్గట్టుగా వాళ్ళకు ఉంటారు. నా చేతి ద్వారా నక్షత్రాలు వేస్తే వాళ్ళకి పిల్లా పాపలు బాగుంటారని చెప్తే నన్నే నమ్ముతారు. అదొక వైద్యుడు అంటే ఆ వైద్యుడిని నమ్ముతాం. మేము ఒక వైద్యుని నమ్ముతాం, 2 వైద్యులు నమ్ముతాం మేము.
మా 48 మంది పిల్లలు, మా తమ్ముళ్ళ పిల్లలు, మా బంధు పిల్లలందరూ కూడా పోతుకూరి కృష్ణ డాక్టర్ అని చెప్పేసి మనకి అమీర్పేటలో ధరంగరం రోడ్లో ఉంటుంది భాస్కర్ హాస్పిటల్ అని, ఆయన నమ్ముతాం మేము. 18 ఏళ్ళ నా కూతురు కూడా ఇప్పుడు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయనతో ఇంజక్షన్లు ఇప్పిస్తాం మేము. అలాగే డెలివరీల కోసం ఏదైనా నొప్పులు వచ్చినప్పుడు, ఇబ్బందులు అయినప్పుడు డాక్టర్ జయంత్ రెడ్డి గారిని నమ్ముతాం మేము. గత 40 ఏళ్ళుగా వాడిని నమ్ముకుంటాం మేము. ఎందుకంటే వాళ్ళ హస్తవాసి మంచిది. వాళ్ళ వల్ల మా పిల్లలందరూ కూడా క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు. ఒక పంతులు నమ్మినా, ఒక వైద్యుడు నమ్మినా దేవుడిగా నమ్ముతారు. ఈ విషయాలు గమనించుకోండి. నేను ఎక్కడ కాఫీ తాగాలంటే ఒక దగ్గరికి వెళ్ళి కాఫీ తాగుతాను నేను. ఆయన ఏ కులం కూడా అడిగినంతవరకు అడగలేను నేను. అక్కడ నాకు అది ఇష్టం, కాఫీ ఆయన బాగా పెడతారు, అక్కడ కాఫీ తాగుతాను నేను. అంటే ఒక వ్యక్తి మీద నమ్మకం, అది హస్తవాసి అంతే. అటువంటి ప్రయత్నాన్ని, ఇద్దరు పిల్లల్ని కనీసం తక్కువ కనాలని కోరుకుంటున్న తప్ప మిమ్మల్ని నిందిస్తున్నాను కాదు. అలా ఇద్దరు పిల్లల కంటే ముగ్గురు కన్నా మన యొక్క శరీర సౌష్ఠవం బాగానే ఉంటుంది. దానికి వీళ్ళు పథ్యం బాగా పాటించి బలమైన ఆహారం తినండి. ఇది వేరుగా అనుకోకండి. సరే, ప్రస్తాంశంలో మీన రాశి వారికి ధనయోగం బాగుంది, ఐశ్వర్యం ఉంది, సంతాన యోగం ఉంది, విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, విదేశీయానం కూడా ఉంది. వ్యాపార పరంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినోదాలకి మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఉన్నతమైన విద్యాభివృద్ధి, ప్రభుత్వ ప్రవేశం ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, శాట్, సిఏ, ఎంబీఏ లాంటి పరీక్షల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందుకునే అవకాశాలు. ఆరోగ్య లాభం, ఆనంద యోగం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సినిమా రంగంలో మంచి వ్యాపారం, దర్శక నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు. అలాగే రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. రైతులకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులకి రొయ్యలు, చేపల లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవచ్చు, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు ఉన్నాయి, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, ఇల్లు అమ్మకం, కొనుగోలు లాభాలు పొందుకోవచ్చు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు, ఆస్తి పంపక లాభాలు ఉన్నాయి. విదేశాలకు కూడా గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకోవచ్చు, స్థిరమైన నివాసాన్ని పొందుకునే అవకాశాలు, మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశం. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, ప్రశాంతమైన జీవనం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగం. తప్పకుండా వీరికి అనుకూలమైనటువంటి ఆర్థిక ఆనందాది శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు ఆనంద సిద్ధి, అఖండ ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.